తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు స్థిరపడ్డారు. కానీ ఓ ఆఫ్రికన్ దేశంలో మాత్రం తెలుగుకు విశేష ఆదరణ ఉంది. ఎస్, మారిషస్ లో ఉన్న తెలుగు వారు చాలా ప్రత్యేకం. అక్కడ దాదాపు 30,000 మందికి పైగా తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా 1835లో బ్రిటిష్ వారి ద్వారా అక్కడకు వెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత అక్కడి స్థానిక భాష మారిషియన్ క్రియోల్ ని మాతృభాషగా చేసుకున్నారు. అలా అని తెలుగుని మర్చిపోకుండా అది తమ సొంత భాష అని చెప్పుకోవడం వారి ప్రత్యేకత. ఇళ్లలో పూర్తిగా క్రియోల్ భాషలోనే మాట్లాడుకుంటున్నప్పటికీ వారికి తెలుగు మీద ఆసక్తి, అభిమానం తగ్గలేదు. మారిషస్ లోని ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మారిషస్ యూనివర్సిటీలో తెలుగులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉన్నాయి. అక్కడి వారు తెలుగు సినిమాలు చూస్తుంటారు. మారిషస్ అధికారిక టీవీ ఛానల్లో కూడా వారికి తెలుగు సినిమా వేస్తారు. తెలుగు భాష అంటే మాకు గౌరవం, తెలుగు భాష అంటే మాకు అభిమానం. మా ఊపిరిలో ఉంది తెలుగు భాష, మా ఆలోచనల్లో ఉన్నాయి తెలుగు భాష, మా గుండె దడలో ఉంది తెలుగు భాష. మన దూరదర్శన్ ఛానల్ మారిషస్ లో కూడా వస్తుంది. తెలుగులో రేడియో ప్రసారాలు కూడా చేస్తారు. అంతేకాదు తెలుగు వారి కోసం అనేక సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో అందరూ తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. భాష మాత్రమే కాదు, తెలుగు సంస్కృతిపై కూడా వారికి ప్రేమ ఉంది. మారిషస్ లో కూచిపూడి డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. అక్కడ ఉగాది, దీపావళి, సంక్రాంతి వంటి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. తెలుగు మహాసభ, తెలుగు సాంస్కృతిక కళా నిలయం, తెలుగు సాంస్కృతిక నిలయం, తెలుగు భాషా సంఘం వంటి సంస్థలు తెలుగు భాషని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.